దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు ఒక పల్లవి మనము పాడుకున్నాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, యొక్క దినమందు మాకు కావాల్సిన చక్కటి వర్తమానం మీరు మాకు అనుగ్రహిస్తారని, ఇదిగో ప్రభువా మా యొక్క హృదయములు ప్రభువా మరి సిద్ధింప చేసుకుని నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు వాక్యాంశము పడిపోయిన వారిని నీ రక్షణ మనము కలగ చేయాలి, నిరీక్షణ మనము కలగ చేయాలి. పడిపోయిన వారిని మనము లేవనెత్తాలి, వారికి చక్కటి రక్షణను మనము కలగ చేయాలి. దేని ద్వారా మనము రక్షణ కలగ చేయగలము, పడిపోయిన వారిని మనము ఎలాగున లేవనెత్తగలము. ఈ యొక్క నేడు దినాల్లో ఈ యొక్క దినమందు నేను కొన్ని వాక్య పరిచర్యలు నేను చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితముల కొరకు అలాగనే సంఘంలో జరుగుతూ ఉన్న కార్యముల కొరకు సగం సమయము వారు తీసుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క దినములో, ప్రభు యొక్క దినంలో మనము మన యొక్క కర్తవ్యం ఏమై ఉన్నది, మనము ఏమి బోధించనై ఉన్నది, దేవుని యొక్క వాక్యంలో మనము బోధించాలి. ఒక వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, మా యొక్క సంఘంలో బయట మాటలు తప్ప ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు వారు బోధించటం లేదని వారు వాపోతూ ఉన్నారు. నిజమేనండి. ఈ యొక్క నేటి దినాల్లో చాలా సంఘాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క సేవకులు కానీ లేదంటే ఆ పెద్దలు కానీ ఆ ప్రాముఖ్యమైన సేవకులు కానీ చూసినట్లయితే వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి వారు తెలియజేస్తున్నారు. వారి యొక్క వ్యక్తిగత జీవితము, నేను కారు కొనుక్కున్నాను, లేకపోతే నేను ఫలానా దేశానికి వెళ్ళి ఉన్నాను, నేను వారితో కలిసి ఉన్నాను, ఈ యొక్క మాటల ద్వారా ఎవరు రక్షణ పొందుకోగలరు? ఈ నేటి దినమందు నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను, ఎవరు ఈ యొక్క మాటల ద్వారా రక్షణ పొందుకోగలరు? వారికి నూతన జీవితము ఏ రీతిగా వస్తుంది? మన యొక్క మాటలు ఎలా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల వలె ఉండాలి. ఈ లోకపరమైన మాటలు మనం ఎంతగా చెప్పినా కూడా వారు వినరు, వారి యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసే రీతిగా ఉంటారు, కానీ వారి యొక్క జీవితాన్ని బాగు చేసే రీతిగా ఉండదు. కనుక ప్రతి సేవకుడికి నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, సేవకుడనే కాదు, నాయకులు కూడా, లేకపోతే నాయకురాలు, లేకపోతే సేవకురాలు, విశ్వాసులు, ఒకవేళ మనము పరిచర్య చేస్తున్నామంటే మన యొక్క వ్యక్తిగత జీవితము సంఘములో చెప్పడం కాదు. నీకు సాక్ష్యం ఉన్నదా? ఆ సాక్ష్యాన్ని పొందుకో. అంతేగాని నేను కారు కొనుక్కున్నాను, లేకపోతే నేను ఈ రీతిగా వెళ్ళాను, ఆ రీతిగా వెళ్ళానని నువ్వు తెలియజేసినట్లయితే ఎటువంటి విషయంలోనూ ఏ వ్యక్తిని కూడా నీవు రక్షించలేవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఈ యొక్క దేవుని యొక్క వాక్యములు ఈ యొక్క నేటి దినమందు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఎపిసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. 23 నుంచి 24, మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నవీన స్వభావము, మన యొక్క స్వభావం ఏమైనది? దుష్ట స్వభావము. ఏమండి? నవీన స్వభావం అంటే దేవుని యొక్క స్వభావము. యేసు ప్రభువు చక్కటి నవీన స్వభావము కలిగి ఆయన అందరితోటి కలవిడిగా ఉంటూ, అందరిని కలుసుకుంటూ, అందరి యొక్క ప్రేమానుభావములు వారు పొందుకుంటూ ఆయన ఎంతో మందిని ప్రేమించాడు. అలాగనే ఆ ప్రేమను బట్టి రక్షించాడు. దేవునికి స్తోత్రము కలిగింది గాక. ఈ రోజున ఎవరు ఎటువంటి రీతిగా నవీన స్వభావము కలిగి ఉంటున్నారు? దేవుని యొక్క సంఘములో నవీన స్వభావము కలిగి ఉంటున్నారు, కానీ లోకంలో దుష్ట స్వభావము కలిగి ఉంటున్నారు, దుష్ట స్నేహము కలిగి ఉంటున్నారు, అపహాస్యులతో ఉంటూ ఉన్నారు. ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరొక దినమందు ఇవన్నాటి గురించి లెక్క అప్పజెప్పే దినము రాబోతున్నది. జాగ్రత్త. అందుకని ఈ యొక్క నేటి దినమందు దేవుడితో
చెప్తూ ఉన్నాడు, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునే వాళ్ళను. మనకైతే దేవుడు ఆదిలోనే చక్కటి స్వభావం ఇచ్చున్నాడు, నవీన స్వభావము. మనము శిష్యులుగా ఉన్నప్పుడు పాపం ఏంటో తెలియదు. ఏమండి, బాల్య దశలో ఉన్నప్పుడు పాపం ఏంటో తెలియదు. ఎవరి దశ వచ్చినప్పటికీ పాపం ఏంటన్నది మనకు తెలుస్తూ ఉంటారు. ఆ పాపాన్ని బట్టి ఆ యొక్క నవీన స్వభావాన్ని మనం కోల్పోతున్నప్పుడు ఏదైనా బిడ్డలారా. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీ యొక్క స్వభావము తెలుసుకునండి. మీ యొక్క స్వభావము, బాల్య స్వభావము ఎలా ఉన్నది? ఆ సమయంలో ఎటువంటి పాపము లేదు, అటువంటి సమయంలో ఎటువంటి పాపము ఆలోచన లేదు, చక్కటి మాట తీరు ఉన్నది. కానీ ఎవరు ప్రాయానికి వచ్చినప్పటికీ నీ మాట తీరు కనుమరుగైపోయినది. నీ మాట తీరు ఏమైపోయినదంటే మలినమైపోయినది. నీ యొక్క దుష్ట కార్యములు ఎక్కువైపోయినాయి. గనుక నవీన స్వభావము కలిగి ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగింది గాక. నవీన స్వభావము ఎవరికి ఉన్నది అంటారు? ఈ రోజున చాలా మంది ఏమండి సంఘములు చాలా చక్కగా సానుకూలముగా ఉంటారు. కానీ ఆ సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క స్వభావం బయటపడుతుందండి. ఎవరిని నేను కించిపచ్చి మాట్లాడట్లేదు, కానీ వారు సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, స్త్రీల సమాజం వారైనా, ఎవరైనా సరే దేవుడికి మందిరంలో చక్కటి స్వభావం కలిగి ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత వారి అంత క్రూరత్వము ఎవరి దగ్గర ఉండట్లేదు. అన్యులు చాలా మంచివారుగా కనపడుతున్నారు వారి ఎదుట. అన్యులు చాలా మంచిగా ఉన్నారండి. కనుక నవీన స్వభావం కలిగి ఉండాలని ఈ యొక్క ఎపిఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23, 24 వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అలాగనే ఇక్కడ 2వ కొరింథీలో కూడా మనం చూసుకున్నట్లయితే 2వ కొరింథీలు 5వ అధ్యాయము 2వ కొరింథీలు 5వ అధ్యాయము 17వ వచనము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కాగా ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవయ్యను. ఎవరైనాను అంటే ఇక్కడ ఎటువంటి తారతమ్యం లేదు. ఒక క్యాస్ట్ అని, ఒక కులమని, లేకపోతే ఒక మతమని, లేదంటే ఒక రంగు వారని, పొట్టు వారని, లావుగా ఉన్నవారని, ఇటువంటి తెగ ఏమీ లేదు, ఇటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలిగింది. క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తుని మన యొక్క రక్షకుడిగా మనము అనుభవించాలి, ఆయనను ఆస్వాదించాలి. మనం తింటున్నప్పుడు ఏదైనా చక్కటి నచ్చిన కూర కానీ, ఏదైనా నచ్చిన ఆహారం ఉన్నదనుకోండి, దానిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం. చిన్నప్పుడు నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ యొక్క ఐస్ క్రీము చక్కగా స్లోగా తినేవాడిని, ఆస్వాదిస్తూ. అలాగనే యేసు ప్రభువును కూడా మన యొక్క నిజ రక్షకుడు కాబట్టి, మనకి విమోచన ఆయన కలుగజేస్తున్నాడు కాబట్టి, మనము నిరంతరము ఆయన యొక్క సృష్టిలో ఉండాలి. ఏమండి, ఈ యొక్క స్వరూపాన్ని చూసుకున్నప్పుడు, మన యొక్క అవయవములు మనం చూసుకున్నప్పుడు, మన యొక్క శ్వాసను మనం పీల్చుకుంటున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రతి విషయంలో యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము దేవుని యొక్క సృష్టి కాబట్టి. మనం ఎవరి సృష్టి అంట? దేవుని యొక్క సృష్టి. తల్లి యొక్క గర్భంలోనికి రాక మునుపు వరకు, ఏమండి, రాక ముందు కూడా దేవునికి తెలుసు మనము ఎక్కడ పుడతామో, ఎవరి గర్భమందు పుడతామో, ఏ సమయంలో పుడతామో, సమస్తము దేవుని యొక్క వశంలో ఉండదు. నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు ఎటువంటి స్వరూపం కలిగి ఉంటావో, ఎటువంటి బిడ్డ జన్మిస్తాడో అని. ఆ బిడ్డ కూడా ఆ కడుపులోనికి ఎలా వస్తాడో, ఎలాగా రూపాంతరము చెందుతుందో కూడా డాక్టర్లకు కూడా తెలియదు ఈ నేటి వరకు. అటువంటి గొప్ప సృష్టిలో మనం ఉన్నాం. ఏమండి, కాగా ఎవరైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన. పాతవి అనగా మనకు పాపములన్నీ ఆయన తుడిచేస్తాడు. ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వస్తామో, క్రీస్తే నా యొక్క సహోదరుడు, క్రీస్తే నా యొక్క రక్షకుడు, ఆయనలోనే నా పాపములని తొలగిపోవునని ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క పాదాల యొద్ద పడతామో, వెంటనే ఆ పాతవన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి.
పాతవన్నీ తవ్వుకుంటూ ఉంటారండి. ఎవరి పాతవన్నీ తవ్వుకుంటూ ఉంటారు. నా తండ్రి వాళ్ళతో మాట్లాడరు, మేము కూడా వాళ్ళతో మాట్లాడరు. మాకు ఫలానా సమయంలో తగాదాలు ఉన్నాయి, అయితే మేము మాట్లాడం. ఇలాగన పాతవన్నీ తవ్వుకుంటూ వారి దగ్గర ఎటువంటి సంబంధము ఉండదు. యేసు ప్రభు మీద ఎంతో మంది నిందలు వేస్తున్నారు, ఆయనను కొట్టి ఉన్నారు, ఆయనను అపహాసించి ఉన్నారు. అయితే వారి దగ్గర ఎటువంటి ఏమంటారు, వారు ప్రేమ చూపించకుండా లేడండి. వారు ప్రేమ చూపించారు. యేసు ప్రభు వారి మీద ప్రేమ చూపించారు. వారు కొట్టినా కూడా ప్రేమ చూపించారు. ఈ రోజున నీ యొక్క పొరుగు వారి మీద నీవు ఎందుకని ప్రేమ చూపించట్లేదు? నీ యొక్క గృహం ప్రక్కన ఉన్న వారి మీద ఎందుకని ప్రేమ చూపించట్లేదు నువ్వు? మరలా నేను యేసుక్రీస్తుని నేను సొంత రక్షకునిగా నేను అంగీకరించానని అంటాం. మాటల్లో కాదు, మనం చేతల్లో చూపించాలి. మనము చేతల్లో చూపించినట్లయితే ప్రభువుని నిజముగా అంగీకరించిన వారిగా ఉంటాం. ఒకవేళ మనము ఇతరులను ప్రేమించకపోతే దేవుడు మనల్ని కూడా ప్రేమించడం. మనం ఇతరులను ప్రేమించకపోతే మన యొక్క సృష్టికర్తను మనము నిజంగా అంగీకరించలేనట్లుగా. కనుక మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క నేటి దినాల్లో వాక్యము వినబడుతున్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రము కలిగాక. మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ గలతీలు రాసిన పత్రికలో చక్కటి మాట ఉన్నది. 2వ అధ్యాయము 20వ వాక్య భాగంలో ఎలాగన తెలుపబడుతున్నది. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అర్పగించుకున్న దేవుని కుమారి అందులి విశ్వాసం వలన జీవించుతూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి? అపోస్తుడైన పౌలు తన యొక్క యవన కాలమందు ఉన్నప్పుడు ఆ యొక్క క్రైస్తవుని ఎంతగానో హింసించాడు, భావించాడు. యెరూషలేము ప్రాంతంలో మరి ఆ యొక్క క్రైస్తవులు ఉన్నారని దమస్కు అనే ప్రాంతం గుండా ఆయన వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై ఆయన యొక్క స్వరము ద్వారా పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు యొక్క హృదయము కరిగిపోయినది. దేవుడికి స్తోత్రము కలిగింది గాక. పౌలు యొక్క హృదయము కరిగిపోయింది. అప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రభు మీద అనుకున్నాడు, ప్రభుని విశ్వసించున్నాడు. ఎన్ని శ్రమ వచ్చినా కూడా ఈ శ్రమను నేను విడిచిపెట్టను, ప్రభుని బట్టి నేను అతిశయిస్తున్నానని ఆయన వాగ్దానం ఇచ్చుకుని ప్రభువు పాదాల ఎదుట నిలబడి ఉన్నాడు. ఆయన ప్రభువు మార్గంలో నడుచుకున్నాడు అని అంటున్న మాట చక్కటి మాట అండి. ఈ యొక్క వచనములో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో ఎంతమంది సిలువ వేయబడి ఉన్నారు? 2 సిలువ వేయబడి ఉన్నారు. వారిలో పౌలు ఉన్నాడా? లేదు. కానీ ఆయన ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడో ఆ సమయం నుంచే ప్రభువుని ఎరిగి ఉన్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడం అంటే ఆ దేవుణ్ణి అంగీకరించాడు. ఆ సిలువ మీద వేలాడిన వారు నిజమైన రక్షకుడు, దేవుని యొక్క కుమారుడు అని ఆయన అంగీకరించాడు. కాబట్టి ఈ పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే, నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించేవాడును నేను కాను. పౌలుగా ఉన్నప్పుడు పౌలుగా దేవుడు మార్చాడు. పౌలు అయితే ఇంకా జీవించట్లేదు, నేను పౌలుగా జీవిస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని అంగీకరించినప్పటి నుంచి నేను పౌలుగా జీవిస్తున్నాను, ఆయన యొక్క సేవకుడిగా నేను జీవిస్తున్నానని ఆయన మరల ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తే నా యందు జీవించుతున్నాడు, నేను ఇప్పుడు శరీరం మందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారు యందు విశ్వాసము వలన నేను కలిగి ఉన్న జీవితాన్ని నేను అనుభవిస్తున్నానని పౌలు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎంతటి గొప్ప వాక్యము దేవుడు మనకి ఇస్తున్నాడండి ఈ యొక్క నేటి దినమందు. ఈ దినమందు మనకు కావాల్సింది ఏంటంటే ప్రభువు మనలో జీవించాలి. ప్రభుని అంగీకరిస్తే సరిపోదు, బాప్తిజము తీసుకుంటే సరిపోదు, సంఘానికి వెళ్ళి పాటలు పాడితే సరిపోదు, వాక్యం చెప్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్య పరిచర్య చేస్తే సరిపోదు. క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. మనము నడుచుకుంటున్నామంటే ఇతరులను మనము రక్షించగలం. పడిపోయిన వారిని మనము రక్షించాలని ఈ రోజు వాక్యాంశమై ఉన్నది. పడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు మన యొక్క సంఘాల్లో. ఏమండి, సినిమాల పట్ల పడిపోతున్నారు,
లేకపోతే ఫలానా విషయాల్లో పడిపోతున్నారు కనుక వారిని మనము రక్షించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షించాలి. ఈ బాధ్యత ఎవరికున్నదంటే కేవలం ఒక సేవకుడితో మాత్రమే కాదు, విశ్వాసకి ఉన్నది. విశ్వాసి సేవకుడు కలిసి చేస్తే ప్రభు రాజ్యాన్ని మనము తయారు చేయగలం. ప్రభు అతి సమీపంలో రాబోతున్నాడు. ప్రియ దేవుని సంగమా, సిద్ధపడదామా? సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూద్దామా? ఈ సమయమే అనుకూల సమయము. ప్రార్థన చేస్తున్నా. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన యేసయ్యనికి వందనాలు. ఎంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి మా హృదయాలను కరిగించినది నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమందు మాకు కావలసిన చక్కటి వర్తమానం మీరు అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో ప్రభు, పడిపోతున్న వారిని మేము రక్షించడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. ఒకవేళ మేమే పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మా యొక్క ఆత్మను మీరు రక్షించండి అయ్యా. నీ వాక్యం ద్వారా బలపరచండి అయ్యా. ప్రభు, నిశ్చితమైతే నీ యొక్క రాకడ వరకు మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని మేము జీవించే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.